హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు తెలుగు టెక్నోస్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో iPhone 13 రివ్యూ అయితే చేద్దాం. ఇది నేను ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్లో అయితే కొన్నాను. 54,000 రూపీస్ అయితే పడింది నాకు. దీని మీద నేను ఆల్రెడీ ఒక అన్బాక్సింగ్ వీడియో పెట్టాను అండ్ ఈ ఫోన్ గేమింగ్ రివ్యూ చేస్తూ కూడా ఒక వీడియో అయితే పెట్టాను. ఆ వీడియోస్ ఒకవేళ మీరు చూడలేదు, ఒకవేళ మీరు చూడాలనుకుంటే పైన ఐ కార్డ్స్లో ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఆ వీడియోస్ అయితే చూడండి. ఈ వీడియోలో వచ్చరికి ఈ ఫోన్ మనం ఫుల్ రివ్యూ అయితే చేద్దాం. ఈ ఫోన్ నేను దాదాపు ఒక 20 డేస్ నుంచి అయితే యూజ్ చేస్తున్నా. ఈ 20 డేస్ నా యూజర్ ఎక్స్పీరియన్స్లో ఈ ఫోన్లో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, నాకు నచ్చిన విషయాలు ఏంటి, నచ్చని విషయాలు ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను. అండ్ అలాగే 2022లో అసలు iPhone 13 కొనొచ్చలేదా, అసలు iPhone 13 కంటే ఇంకా బెటర్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, 13 కొనాలా, 14 కొనాలా, ఇట్లాంటి డౌట్స్ అన్ని కూడా ఈరోజు వీడియో లాస్ట్ కల్లా కూడా క్లారిఫై అయితే చేస్తాను. సో మనం రివ్యూలోకి వెళ్ళబోయే ముందు యాపిల్ ఎంత పెద్ద బ్రాండో, యాపిల్కి ఎంత బ్రాండ్ వాల్యూ ఉంటుందో నేను మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. యాపిల్ ఫ్యాన్ బేస్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. కిడ్నీలు అమ్మేసుకొని ఐఫోన్లు కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ యాపిల్కి అంత పాపులారిటీ రావడానికి, అంత క్రేజ్ రావడానికి కారణం ఎవరు? స్టీవ్ జాబ్స్. సో స్టీవ్ జాబ్స్ లేకపోతే యాపిల్కి ఈరోజు ఇంత బ్రాండ్ వాల్యూ అయితే ఉండేది కాదు. సో అట్లాంటి స్టీవ్ జాబ్స్ గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అట్లాంటి స్టీవ్ జాబ్స్ సక్సెస్ స్టోరీ మీరు ఖచ్చితంగా వినాలి. సో మీరు కూడా స్టీవ్ జాబ్స్ సక్సెస్ స్టోరీ తెలుసుకోవాలంటే మీకు ఒక మంచి ఆడియో బుక్ అయితే సజెస్ట్ చేస్తాను. దీని పేరే బికమింగ్ స్టీవ్ జాబ్స్. ఇది వినడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి కూకో ఎఫ్ఎం. ప్రతి ఒక్కరికి సక్సెస్ వెనుక ఎంతో కష్టం ఉంటుంది. అదేవిధంగా స్టీవ్ జాబ్స్ వెనుక ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఇదనే కాదు, ఇంకా కూకో ఎఫ్ఎంలో 50,000 ప్లస్ ఆడియో బుక్స్ అయితే ఉన్నాయి. అండ్ వారం వీళ్ళు ఇంకా కొత్త ఆడియో బుక్స్ ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే కూకో ఎఫ్ఎంలో 10,000 గంటలకి పైగా ఆడియో షోస్ అన్ని కూడా మీ రీజనల్ లాంగ్వేజెస్ లో అవైలబుల్ గా అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా జస్ట్ మీరు 199 రూపీస్ ప్రైస్ కే వినొచ్చు. నార్మల్ గా అయితే ఈ కూకో ఎఫ్ఎం ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్రైస్ వచ్చేసరికి 399 రూపీస్ అయితే ఉంటుంది. బట్ మన ఛానల్ వ్యూవర్స్ కి మన కూపన్ కోడ్ techno200 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే ఓన్లీ మీకు కూకో ఎఫ్ఎం ఇయర్లీ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి 199 రూపీస్ కి వస్తుంది. సో కింద డిస్క్రిప్షన్ లో కూకో ఎఫ్ఎం లింక్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి కూకో ఎఫ్ఎం డౌన్లోడ్ చేసుకోండి. మీ మనసుకు నచ్చింది అయితే ఎవరండి. నేను కూడా నాకు ఎప్పుడైనా ఖాళీ టైం దొరికినప్పుడు ఆ టైం ని వేస్ట్ చేయకుండా ఇట్లాంటి ఎడ్యుకేషనల్ ఆడియో బుక్స్ ని వినడానికి కూకో ఎఫ్ఎం ప్లాట్ఫామ్ ని యూజ్ చేస్తాను. అండ్ ఇక మన రివ్యూలోకి వెళ్ళామంటే ఈ ఫోన్ లో నాకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ అండ్ ఈ ఫోన్ నేను కొనడానికి ప్రైమరీ రీజన్ వచ్చరికి కెమెరాస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకనే కెమెరాస్ గురించి చూద్దాం. దీనిలో మీకు బ్యాక్ సైడ్ వచ్చరికి 2 కెమెరాస్ ఉంటాయి. ప్రైమరీ కెమెరా 12 మెగాపిక్సెల్ కెమెరా, ఇది సెన్సర్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ తోటి అయితే వస్తుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చరికి 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 3 12 మెగాపిక్సెల్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ మూడింటిని మీరు యూజ్ చేసి 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ కెమెరాస్ యూజ్ చేసి 4K 60 వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాని యూజ్ చేసి 4K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కొద్దిగా మీకు లైటింగ్ ఉంటే మాత్రం 3 కెమెరాస్ కూడా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. ఐఫోన్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కలర్స్. సో ట్రూ టు లైఫ్ కలర్స్ అయితే వస్తాయి 3 కెమెరాస్ నుంచి. లో లైట్లో అయినా ట్రూ టు లైఫ్ కలర్స్ వస్తాయి, డే లైట్లో అయినా ట్రూ టు లైఫ్ కలర్స్ అయితే వస్తాయి. కలర్స్ విషయాలు ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక కెమెరా డీటెయిల్స్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం కొద్దిగా లైటింగ్ ఉంటే 3 మంచి పర్ఫార్మెన్స్ చేస్తాయి. లేదు అంత ఎక్కువ లైటింగ్ లేదు, లో లైట్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాం, ఆర్టిఫిషియల్ లైటింగ్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయాం అంటే మాత్రం ప్రైమరీ కెమెరా అయితే మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఎనీ లైటింగ్ సిచ్యువేషన్, డే లైట్లైనా, లో లైట్లైనా, ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్ అయినా కానీ ప్రైమరీ కెమెరా ఫొటోస్ అయినా వీడియోస్ అయినా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. లో లైట్లో కొద్దిగా మీకు మిగిలిన 2 కెమెరాస్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా అయితే కొద్దిగా అయితే స్ట్రగుల్ అవుతుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా చూసుకుంటే మీకు లో లైట్కి వెళ్తే వీడియోలో అయినా అండ్ ఇమేజ్లో అయినా కానీ కొద్దిగా నాయిస్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ సేమ్ కేసు విత్ ఫ్రంట్ కెమెరా. ఫ్రంట్ కెమెరా కొద్దిగా అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తోటి కంపేర్ చేస్తే లో లైట్లో కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. లేదు మరీ లో లైటింగ్ సిచ్యువేషన్, ఆర్టిఫిషియల్ లైటింగ్ కాకుండా మరీ స్ట్రీట్ లైటింగ్ సిచ్యువేషన్ ఉంటుంది కదా, అట్లాంటి సిచ్యువేషన్లో ఫ్రంట్ కెమెరాలో కూడా కొద్దిగా మీరు నాయిస్ అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాలో ఒక చిన్న ఇష్యూ అయితే ఉంది, ఓవర్ ఎక్స్పోజింగ్ ఇష్యూ. ఈ ఇష్యూ బ్యాక్ సైడ్ కెమెరాస్ రెండిట్లో లేదు, ఓన్లీ ఫ్రంట్ కెమెరాలో మాత్రం ఉంది. సో ఫ్రంట్ కెమెరాలో మీరు ఫొటోస్ తీస్తున్నా, వీడియోస్ తీస్తున్నా, మీకు బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ లైట్ ఉందనుకోండి, కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఆ లైటింగ్ సీన్ మొత్తం ఓవర్ ఎక్స్పోజ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు ఈ శాంపిల్, నా వెనక స్కై అంతా కూడా కొద్దిగా ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయింది. కాకపోతే సబ్జెక్ట్ని అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. సబ్జెక్ట్ని క్యాప్చర్ చేయడం విషయంలో మాత్రం నో ప్రాబ్లం. అండ్ ఇక వీడియో డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయామంటే 3 కెమెరాస్ యూజ్ చేసి మీరు 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ వచ్చేసరికి 4K 60 FPS లో రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 4K 30 వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. 3 కెమెరాస్ కూడా మీకు మంచి లైటింగ్ ఉంటే మాత్రం ఎక్సలెంట్ వీడియో అయితే రికార్డ్ చేస్తాయి. బ్యాక్ సైడ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ప్రైమరీ కెమెరా 2 కూడా మీకు ఎక్సలెంట్ వీడియో అయితే రికార్డ్ చేస్తాయి. ఫ్రంట్ కెమెరా కూడా చాలా మంచి వీడియో అయితే రికార్డ్ చేస్తుంది లైటింగ్ ఉంటే. అండ్ ఇక స్టెబిలైజేషన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాకి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, సెన్సర్ షిఫ్ట్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. సో మీరు పరిగెత్తుతా వీడియో రికార్డ్ చేసినా కానీ నో ప్రాబ్లం. అండ్ ఇక అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలో ఫ్రంట్ కెమెరాలో వచ్చేసరికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంటుంది. ఇవి కూడా బాగానే వర్క్ అవుతున్నాయి, నో ప్రాబ్లం. కాకపోతే కొద్దిగా స్లైట్ మూవ్మెంట్ అయితే మీరు నోటీస్ అయితే చేయొచ్చు. అండ్ యాజ్ యూజువల్ మరీ లో లైట్లోకి వెళ్తే మాత్రం అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వీడియోలో మీరు కొద్దిగా నాయిస్ అయితే నోటీస్ చేస్తారు.
సేమ్ కేస్ విత్ ఫ్రంట్ కెమెరా. అండ్ ఇక బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరాని యూస్ చేసి సినిమాటిక్ మోడ్ వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సినిమాటిక్ మోడ్లో మీరు వీడియో రికార్డ్ చేస్తుంటే వీడియో క్వాలిటీ 1080pకి అయితే పడిపోతుంది. సినిమాటిక్ మోడ్లో మీరు మ్యాక్సిమం ఈ ఫోన్లో 1080p వరకే వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. సో సినిమాటిక్ వీడియో కూడా ప్రైమరీ కెమెరా అయితే మాత్రం ఎనీ లైటింగ్ సిచ్యువేషన్, లో లైటింగ్ సిచ్యువేషన్ అయినా డే లైటింగ్ సిచ్యువేషన్ అయినా కానీ ప్రైమరీ కెమెరా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఫ్రంట్ కెమెరా అయితే డే లైట్లో అండ్ లో లైట్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మరీ ఎక్స్ట్రీమ్ లో లైటింగ్ సిచ్యువేషన్లోకి వెళ్తే ఆర్టిఫిషియల్ బ్లర్ అంతా కూడా కొద్దిగా నాయిసీగా అయితే కనిపిస్తుంది. అండ్ సినిమాటిక్ మోడ్లో మీరు వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఒక టిప్, సో సినిమాటిక్ మోడ్లో మీరు ఎప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నా కానీ అక్కడ మీకు అపెచర్ వాల్యూ అయితే ఉంటుంది. ఆ అపెచర్ వాల్యూని మీరు 4.5 to 5.6 ఈ మధ్యలో అయితే పెట్టుకోండి. దానికంటే తక్కువ అయితే పెట్టబాకండి. F2 కానీ F3 కానీ పెడితే మీకు బొకే ఎఫెక్ట్ అయితే ఎక్కువ వస్తుంది. కాకపోతే ఆ వచ్చిన ఎఫెక్ట్ అంతా కూడా కొద్దిగా ఆర్టిఫిషియల్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఎడ్జ్ డిటెక్షన్లో కూడా కొద్దిగా మీరు ఎక్కువ బొకే పెడితే ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేస్తున్నా. కొద్దిగా హెయిర్ దగ్గర మరి షార్ప్ ఎడ్జెస్ డిటెక్ట్ చేయడంలో కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది. అదే మీరు 4.5 నుంచి 5.6 మధ్యలో పెట్టుకున్నారనుకోండి కొద్దిగా న్యాచురల్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అయితే వస్తుంది. అండ్ ఎడ్జ్ డిటెక్షన్ కూడా బెటర్గా అయితే ఉంది 3 కెమెరాస్లో సేమ్ సిచ్యువేషన్. అండ్ ఇక మీరు 3 కెమెరాస్ని యూస్ చేసి స్లో మోషన్ వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ని యూస్ చేసి 1080p 120fps అండ్ 720p 240fpsలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఈ బ్యాక్ సైడ్ కెమెరాస్లో వచ్చరికి ప్రైమరీ కెమెరా రెండిట్లో మీరు 240fpsలో రికార్డ్ చేసినా 120fpsలో రికార్డ్ చేసినా మంచి క్వాలిటీ వీడియో అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వచ్చరికి 120fps వీడియో అయితే కొద్దిగా బెటర్గా అయితే ఉంది. 240fps 720p వీడియో వచ్చరికి మరి అంత కొద్దిగా ముఖానికి పెయింట్ కొట్టినట్టు అయితే ఉంది. అండ్ ఇక ఫ్రంట్ కెమెరాలో స్లో మోషన్ వచ్చరికి 720p 120fpsలో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. స్లో మోషన్ వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది ఫ్రంట్ కెమెరాది. ఇది ఓవరాల్ గా కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే కెమెరాస్ విషయంలో మాత్రం బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా అయితే మాత్రం ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. నేను చూసిన స్మార్ట్ ఫోన్ కెమెరాస్ అన్నింటిలో కల్లా ది బెస్ట్ కెమెరా. కొద్దిగా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలంటే మాత్రం అల్ట్రా వైడ్ యాంగిల్ లో లైట్ అండ్ ఫ్రంట్ కెమెరా లో లైట్ లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్స్ అయితే చేయాలి. అండ్ ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం బిల్డ్ అండ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డ్ క్వాలిటీ వచ్చరికి ఇది మీకు బ్యాక్ సైడ్ అంతా కూడా గ్లాస్ బాడీ అనమాట. అండ్ సైడ్ ఫ్రేమ్ వచ్చరికి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చరికి సిరామిక్ షీల్డ్ అయితే ఉంటుంది. ఇది యాపిల్ ఓన్ గ్లాస్ అనమాట సిరామిక్ షీల్డ్ అనేది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ అంతకంటే మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది సిరామిక్ షీల్డ్ అనేది. అండ్ ఇక డిజైన్ లుక్స్ ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడుకున్నాం అంటే డిజైన్ ఇది మీకు ఫ్లాట్ ఎడ్జెస్ తోడు వస్తుంది. అండ్ లుక్స్ వచ్చరికి ఇది మీకు వైట్ కలర్ స్టార్ లైట్ కలర్. సో లుక్స్ మీరే ఇక్కడ చూడొచ్చు. నాకైతే మాత్రం దీని లుక్స్ అయితే చాలా బాగా నచ్చింది. నేను ఎక్కడ బయటికి తీసుకెళ్ళగానే అందరూ దీన్ని iPhone 14 అని అడుగుతున్నారు. 13 అని ఎవరు దీన్ని అనుకోవట్లేదు. ఎందుకంటే 14కి 13కి అసలు ఫిజికల్ డిఫరెన్స్ అయితే అసలు ఏముండదు. సో అందుకనే చాలామంది దీని అయితే 14 అనుకుంటారు. అదొక ప్లస్ పాయింట్ దీనికి. లేటెస్ట్ iPhone మీ దగ్గర ఉందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకోటి ఇన్ హ్యాండ్ ఫీల్ గురించి మాట్లాడుకుంటే ఇది మీకు లైట్ వెయిట్ తోడు వస్తుంది. అండ్ డిస్ప్లే ఇది మీకు చిన్నగా ఉంటుంది. 6.1 ఇంచ్ డిస్ప్లేనే కాబట్టి ఫోన్ మీకు చేతిలో పట్టుకోవడానికి బాగుంటుంది. సో ఎవరికైతే సింగిల్ హ్యాండ్ యూజర్స్కి ఫోన్ కావాలనుకుంటారో వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పుకోవచ్చు. అండ్ వెయిట్ కూడా ఇది మీకు 174 grams వెయిట్ ఉంటుంది. సింగిల్ హ్యాండ్లో యూజ్ చేయడానికి పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈవెన్ చెప్పాలంటే నేను ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి వచ్చా. ఆండ్రాయిడ్ ఫోన్లో నేను యూజ్ చేసే ఫోన్ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.5 ఇంచ్. సో వన్స్ అంత పెద్ద డిస్ప్లే నుంచి 6.1 ఇంచ్ డిస్ప్లేకి నేను షిఫ్ట్ అవడంతో నేను కొద్దిగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేశాను. నాకే 2 రోజులు ఈ ఫోన్ చేతిలో చిన్నగా అయితే అనిపించింది. బట్ వన్స్ ఈ ఫోన్కి అలవాటు పడ్డ తర్వాత ఇంకా పెద్ద ఫోన్స్ వాడలేకపోతాను. ఎందుకంటే 6.1 ఇంచ్ అనేది ఐడియల్ సైజ్ అని చెప్పుకోవచ్చు. సో మీకు ప్రతి పనికి కూడా 6.1 ఇంచ్ అనేది సరిపోతుంది. 6.1 ఇంచ్ డిస్ప్లే అంటే మరీ చిన్న డిస్ప్లే ఏం కాదు. కొద్దిగా పెద్ద డిస్ప్లే అంటే మీకు గేమ్స్ ఆడడానికి బాగానే ఉంటుంది, మూవీస్ చూడడానికి బాగానే ఉంటుంది. అండ్ అట్లాగే కాంపాక్ట్గా కూడా ఉంటుంది. సో 6.1 అనేది నేనైతే కంప్లీట్లీ సాటిస్ఫైడ్. వన్స్ ఈ డిస్ప్లేకి ఈ సైజ్కి నేను అలవాటు పడ్డాక మళ్ళీ ఇంకా పెద్ద ఫోన్లు వాడలేకపోతున్నా. బాగుంది నాకైతే లుక్స్ పరంగా కానీ డిజైన్ పరంగా అయినా కానీ అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇక డిస్ప్లే సంగతికి వెళ్ళామంటే ఇది మీకు 6.1 ఇంచ్ సూపర్ రెటీనా HDR OLED డిస్ప్లే తోడు వస్తుంది. ఇది డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది. ఓవరాల్గా మీరు డిస్ప్లే చూస్తున్నప్పుడు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. కాకపోతే ఈ ఐఫోన్కి షిఫ్ట్ అవడంతో నేను ఒక ప్రాబ్లం అయితే నోటీస్ చేశాను. ఈ ఫోన్లో మీకు ట్రూ టోన్ అయితే బాగా వామ్ ఉంది. సో ఈ ఫోన్లో ప్రెజెంట్ నేను ఇప్పుడు ట్రూ టోన్ కూడా ఆఫ్లో పెట్టుకొని యూజ్ చేస్తున్నా. వన్స్ ట్రూ టోన్ ఆన్లో పెట్టానంటే మాత్రం చాలా వామ్గా అయితే తెలుస్తుంది. ఈవెన్ చెప్పాలంటే ఒక వైట్ ఇమేజ్ని చూస్తున్నా కానీ అది లైట్ ఎల్లో కలర్లో కనిపిస్తుంది. అంత వామ్గా ఉంది. ట్రూ టోన్ ఆఫ్ చేయడంతో ఆ ప్రాబ్లం అయితే సెటిల్ అయింది. నేనైతే ట్రూ టోన్ ఆఫ్లో పెట్టే ఫోన్ అయితే యూజ్ చేస్తున్నా. ఇది ఒక మైనస్ పాయింట్ ఉంది డిస్ప్లేలో. అది ఒకటి తప్ప నాకు ఇంకా మైనస్ పాయింట్స్ అయితే ఏం అనిపించలేదు. డిస్ప్లే మీకు చూడడానికి చాలా బాగుంది. సన్లైట్ విజిబిలిటీ బాగుంది. పీక్ బ్రైట్నెస్ మీకు 1200 nits ఉంటుంది. సన్లైట్ విజిబిలిటీ కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ వైడ్ 1L1 సర్టిఫికేషన్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ నెట్ఫ్లిక్స్ కానీ మీరు 1080p క్వాలిటీలో స్ట్రీమ్ చేయొచ్చు. అండ్ ఓవరాల్గా డిస్ప్లే వైజ్ అయితే నాకు ఇంకా ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. OLED డిస్ప్లే కాబట్టి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. అండ్ డిస్ప్లేకి మీకు దీనికి నాచ్ అయితే ఉంటుంది. నాచ్ లేకుండా అయితే ఉండదు. ఒక చిన్న నాచ్ అయితే ఉంటుంది. ఆ నాచ్ వల్ల కూడా నాకేం ప్రాబ్లం
ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఐఫోన్కి ఇప్పుడు డిఫైనింగ్ ఫ్యాక్టర్ ఏదయ్యా అంటే నాచే. సో నాచ్ లేకపోతే ఇది ఐఫోన్ అని ఎవరు గుర్తుపట్టరు ముందు నుంచి చూస్తే, అందుకని నాచ్ ఉండటం కూడా ఒక ప్లస్ పాయింట్ దీనికి. అండ్ ఇక బ్యాటరీ విషయానికి వెళ్ళిపోవాలంటే దీనిలో మీకు 3240 mAh బ్యాటరీ ఉంటుంది, 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఛార్జర్ బాక్స్లో ఎవరు సపరేట్గా అయితే కొనుక్కోవాలి, నేను కూడా సపరేట్గా కొనుక్కున్నా, యాపిల్ 20 వాట్ బ్రాండెడ్ ఛార్జర్ అయితే కొనుక్కున్నా. అండ్ ఇక బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకున్నాం అంటే బ్యాటరీ లైఫ్ దీని నుంచి నేను మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేశాను అనిపిస్తుంది. ఈ ఫోన్ నేను రాకముందు బ్యాటరీ ఈజీగా 1 డే వచ్చిద్దాము, 2 days వచ్చిద్దాము, 1.5 day వచ్చిద్దాము అనుకున్నా. బట్ చెప్పాలంటే బ్యాటరీ బాగుంది, బాగాలేదు అనట్లేదు, సూపర్ ఉంది, బ్యాటరీ లైఫ్ అయితే సూపర్ ఉంది. కాకపోతే మరీ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేయొద్దు, ఎందుకంటే దీనిలో 3240 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఏమి ప్రో మ్యాక్స్ మోడల్ అయితే కాదు, 13 Pro Max కాదు. 13 Pro Maxలో ఎక్సలెంట్ బ్యాటరీ అయితే ఉంటుంది, 1.5 day బ్యాటరీ అయితే వస్తుంది. బట్ దీనిలో అంత బ్యాటరీ అయితే ఉండదు. ప్రో మ్యాక్స్ సిరీస్లో ఎక్స్పెక్ట్ చేసినంత బ్యాటరీ అయితే దీనిలో అయితే ఖచ్చితంగా రాదు. బట్ ఒక సింగిల్ వర్కింగ్ డే అయితే నా యూజర్స్కి అయితే ఖచ్చితంగా వస్తుంది. నేనైతే హెవీగానే యూజ్ చేస్తాను, సింగిల్ వర్కింగ్ డే అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ నేను ఈ ఫోన్ యూజ్ చేయడం కూడా బ్యాటరీ పరంగా 2 ఫార్మాట్స్లో అయితే యూజ్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఈ ఫోన్కి 20% ఛార్జింగ్ అయితే దిగనివ్వను, 19, 18, 20 అంతకి మించి ఛార్జింగ్ అయితే దిగనివ్వను. అండ్ ఛార్జింగ్ పెట్టానంటే 85%కి మించి అయితే ఛార్జ్ చేయను. సో ఈ సైకిల్ అయితే గుర్తుపెట్టుకోండి, 20 to 85 or 80 ఈ ఛార్జింగ్ సైకిల్ అయితే నేను ఈ మొబైల్ అయితే యూజ్ చేస్తాను. అలా నేను ఈ మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు నాకు వస్తున్న యావరేజ్ స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి 6 to 6.5 hours, 6 to 6.5 hours మధ్యలో అయితే వస్తుంది. కొద్దిగా లైట్గా యూజ్ చేస్తే 7 hours దాకా వస్తుంది. యావరేజ్ టైం వచ్చేసరికి 6.5 hours అనుకోండి. ఎలా 80% బ్యాటరీ నుంచి 20% వరకు రావడానికి 6.5 hours టైం అయితే పడుతుంది. అదే ఒకవేళ మిగతా 40% బ్యాటరీని కూడా యూజ్ చేసుకుంటే చాలా మంచి బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీరు 100 to 10%, 100 to 0% యూజ్ చేయాలంటే ఈజీగా స్క్రీన్ ఆన్ టైం ఇది 10 hours అయితే వస్తుంది. నేను అలా ఒకరోజు ఈ ఫోన్ బాగా హెవీగా అయితే యూజ్ చేశాను. ఒకరోజు నేను 5కి ఈ ఫోన్కి 100% వరకు ఛార్జింగ్ అయితే పెట్టా. మళ్ళీ నెక్స్ట్ డే 4 వరకు నాకు ఛార్జింగ్ అయితే వచ్చింది. 100% ఛార్జింగ్ మళ్ళీ నెక్స్ట్ డే 4 వరకు, అంటే దాదాపు 23 hours ఈ ఫోన్ నేను ఛార్జ్ చేయకుండా యూజ్ చేసా. స్క్రీన్ ఆన్ టైం వచ్చేసరికి నాకు 9 hours 38 minutes అయితే వచ్చింది. సో ఓవరాల్గా అట్లా మీరు హెవీగా యూజ్ చేసేవాళ్ళు, నేను 80%, 20% నాకు అట్లా బార్డర్లు ఏం పెట్టుకొని నేను డైరెక్ట్ నేను 100%, 90% ఛార్జ్ చేస్తాను, 100 to 90% నుంచి 10% వరకు నాకు వచ్చినా పర్లేదు అనుకుంటే మాత్రం ఈజీగా ఒక సింగిల్ వర్కింగ్ డే ఎంత హెవీ యూజ్ చేసినా కానీ ఈ ఫోన్ అయితే మీకు వస్తుంది. లేదు అలా కాదు 20 to 80 ఈ సైకిల్లోనే నేను వాడతానంటే మాత్రం ఒక వర్కింగ్ డే ఈజీగా వస్తుంది. కాకపోతే ఈవినింగ్ వచ్చేసరికి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఇక ఫుల్ ఛార్జ్ కావడానికి వచ్చేసరికి దగ్గరగా 1.5 hour వరకు టైం అయితే తీసుకుంటుంది. సో 20 watt ఛార్జరే కాబట్టి కొద్దిగా టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. నేను మళ్ళీ చెప్పాను కదా 20 to 80% సైకిల్లో వాడుతున్నాను అని. ఈ 20 to 80% నేను ఛార్జ్ చేయడానికి వచ్చేసరికి 40 minutes టైం తీసుకుంటుంది. అదే 10 to 100% ఛార్జ్ చేయాలంటే దగ్గరగా 1.5 hour అయితే టైం తీసుకుంటుంది. ఆ లాస్ట్ 85 to 100% ఛార్జింగ్ అయితే చాలా ఎక్కువసేపు పడుతుంది, దాదాపు అదే ఒక 35 minutes దాకా టైం అయితే పడుతుంది. ఇది ఓవరాల్గా ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఛార్జ్ చేసేటప్పుడు ఫోన్ కూడా కొద్దిగా ఎక్కువగానే హీట్ అవుతుందని చెప్పాలి. సో ఫోన్ అయితే కొద్దిగా టెంపరేచర్ అయితే బయటకు తెలుస్తుంది. ఇది 12 series నుంచి ఉన్న ఇష్యూనే 13 series లో కూడా వీళ్ళైతే దాన్ని ఫిక్స్ చేయలేదు. అండ్ ఇక నెక్స్ట్ ఫైనలీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో మీకు A15 బయానిక్ చిప్ అయితే ఉంటుంది. అండ్ ఇది నాకు అవుట్ ఆఫ్ ది బాక్స్ iOS 15 అయితే ఉంది. దాని తర్వాత నేనైతే అప్డేట్ చేశాను, iOS 16.0.3లో ఉంది ప్రజెంట్ అయితే మాత్రం. అండ్ ఇందులో ర్యామ్ వచ్చరికి 4GB ర్యామ్ తోటి వస్తుంది, 128GB స్టోరేజ్ తోటి వస్తుంది. అండ్ ఇక ఓవరాల్గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం A15 బయానిక్ చిప్ మీకు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది, ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు ఎట్లాంటి హెవీ గేమ్ వేసినా కానీ మీకు ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఇంకా నాకు నార్మల్ యూజర్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మాత్రం నార్మల్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే అసలు నేను సూపర్, నాకు ఎక్సలెంట్గా అయితే అనిపించింది. ఎందుకంటే ఆండ్రాయిడ్ తోటి కంపేర్ చేస్తే ఏ యాప్లో అయినా, ఈవెన్ కొన్ని కామన్ యాప్స్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లాంటి యాప్స్ తీసుకున్నా కానీ యానిమేషన్స్ అయితే ఆండ్రాయిడ్ తోటి కంపేర్ చేస్తే చాలా బట్టరీ స్మూత్ ఉన్నాయని చెప్పొచ్చు దీంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యూట్యూబ్లోకి వెళ్ళి యూట్యూబ్లో ఓరియంటేషన్ చేంజ్ చేస్తాం, ఆ ఓరియంటేషన్ చేంజ్ అయ్యే ట్రాన్సిషన్ కూడా దీంట్లో చాలా స్మూత్గా ఉంది ఆండ్రాయిడ్ తోటి కంపేర్ చేస్తే. సో ఇట్లాంటి మైనర్ బిట్స్లో అండ్ యానిమేషన్స్లో, యాప్ ఓపెనింగ్ టైమ్స్లో చాలా స్మూత్గా అయితే ఉంది. నాకు ఓవరాల్గా జనరల్ యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా నాకు ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ హెవీ గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. ఒకటే ప్రాబ్లం నాకు ఎక్కడ ఉందంటే ర్యామ్ మేనేజ్మెంట్ విషయంలో. ర్యామ్ మేనేజ్మెంట్ అయితే నేను ఆల్రెడీ గేమింగ్ రివ్యూలు కూడా చూపించా, ఒక్క గేమ్ కూడా మెమరీలో అయితే లేదు. సో గేమ్స్ని అయితే మెమరీలో ఉంచుకోవట్లేదు. అండ్ ఈ మధ్య కొన్ని సెలెక్టెడ్ యాప్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇట్లాంటివి కూడా మెమరీలో అయితే ఉంచుకోవట్లేదు. ఈజీగా ర్యామ్ మేనేజ్మెంట్ అయితే పోతుంది. ఐఫోన్లో స్పెషాలిటీ ఏంది, ఐఫోన్లో యూనిక్ పాయింట్ ఏంటంటే ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది ఐఫోన్స్లో.
బట్ దీంట్లో కొద్దిగా ఇష్యూస్ అయితే నోటీస్ చేస్తాను నేను ర్యామ్ మేనేజ్మెంట్ విషయంలో, మెయిన్లీ ప్రైమరీ యూట్యూబ్లో. సో యూట్యూబ్ అయితే ర్యామ్లో పెడితే ఉండట్లేదు, అండ్ దాని తర్వాత ఇన్స్టాగ్రామ్ కూడా ర్యామ్లో అంత బాగా అయితే ఉండట్లేదు. మేబీ ఇవి యాప్ వల్ల ఇష్యూస్ కూడా అయి ఉండొచ్చు, తర్వాత సాఫ్ట్వేర్ పరంగా అప్డేట్స్ ఇచ్చి వీటిని ఏమైనా ఫిక్స్ చేయొచ్చు. అండ్ అలాగే iOS 16 అప్డేట్ వచ్చిన తర్వాత ఫోన్లో నేను కొన్ని బగ్స్ కూడా నోటీస్ చేశాను. మరి నేను ఫోన్ని ఎక్కువ హెవీగా యూజ్ చేస్తున్నాను అనుకోండి, ఫోన్ అప్పుడప్పుడు అలా స్ట్రక్ అయిపోతుంది, అలా స్ట్రక్ అయిపోయి బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఇప్పుడు రివ్యూ చేస్తున్నాను కదా, ఈరోజు మార్నింగ్ కూడా నాకు ఈ ప్రాబ్లం అయితే వచ్చింది. మార్నింగ్ నేను జస్ట్ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేశాను. యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేయగానే మొబైల్ డేటా అయితే ఆన్లో లేదు. మొబైల్ డేటా ఆన్ చేశాను, అలా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. మళ్ళీ పవర్ బటన్ మీద క్లిక్ చేసి స్విచ్ ఆన్ చేసుకున్నా. ఇదైతే బగ్, iOS బగ్. ఫోన్లో ఎట్లాంటి ఇష్యూ అయితే లేదు, iOS బగ్. దాని తర్వాత ఫ్యూచర్ అప్డేట్స్లో దీన్ని అయితే ఫిక్స్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ మీకు స్టీరియో స్పీకర్స్ వస్తుంది, కింద ఒక స్పీకర్ ఉంటుంది, అండ్ రెండో స్పీకర్ వచ్చేసరికి ఇయర్ పీసే స్పీకర్ లాగైతే యాక్ట్ అవుతుంది. ఒకసారి సౌండ్ క్వాలిటీ అయితే వినండి. సో ఓవరాల్ గా స్టీరియో స్పీకర్స్ అయితే మంచి క్వాలిటీ అవుట్పుట్ తోటి వస్తుంది. స్టీరియో స్పీకర్స్ లో ఎట్లాంటి డిస్టార్షన్, నాయిస్ కానీ ఇట్లాంటివి అయితే ఏం లేవు. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా మంచిగా లౌడ్ గానే ఉన్నాయి, కాకపోతే ఇంకా బెటర్ ఉంటే బాగుండు అనిపించింది. ఇంకో 10% వరకు ఇంకా లౌడ్ ఉండొచ్చు అనిపించింది. ఎందుకంటే మరీ ట్రాఫిక్లో ఉన్నప్పుడు, నేను అవుట్డోర్లో ట్రావెలింగ్లో చూస్తున్నప్పుడు ఇంకొద్దిగా 10% బెటర్ వాల్యూమ్ ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఓవరాల్గా స్పీకర్ క్వాలిటీ అయితే మాత్రం బాగుంది, అండ్ డైరెక్షనల్ సౌండ్ కూడా బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు IP68 రేటింగ్ అయితే ఉంటుంది. దీన్ని మీరు తీసుకెళ్లి నీళ్ళలో ముంచినా కానీ ఈ ఫోన్ అయితే ఏం కాదు. అండ్ దీన్ని మీరు స్విమ్మింగ్కి కూడా తీసుకెళ్లొచ్చు, అండర్ వాటర్ ఈ ఫోన్ అయితే యూజ్ చేయొచ్చు. బట్ నేను అదైతే చెక్ చేయలేదు, సో నేనైతే కావాలని ఈ ఫోన్ అయితే నీళ్ళు ఎప్పుడైతే ముంచలేదు. అండ్ ఇది మీకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ అయితే చేస్తుంది, మ్యాక్సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్. నా దగ్గర అయితే వైర్లెస్ ఛార్జర్ అయితే లేదు, వైర్లెస్ ఛార్జింగ్ కూడా నేనైతే చెక్ చేయలేదు. అండ్ దీనిలో మీకు ఓన్లీ ఒక ఫిజికల్ సిమ్ సపోర్ట్ మాత్రం ఉంటుంది, లైట్నింగ్ పోర్ట్ తోటి వస్తుంది, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండదు. అండ్ దీనిలో మీకు కాల్ రికార్డింగ్ అయితే ఉండదు, అండ్ డ్యూయల్ యాప్ ఫీచర్ కూడా ఉండదు, యాప్ ని హైడ్ చేసుకునే ఆప్షన్స్ కూడా ఏమీ ఉండవు. ఇది ఓవరాల్ గా నా రివ్యూ అయితే. ఈ 20 days యూజర్ ఎక్స్పీరియన్స్ లో నాకు ఏది కూడా పెద్ద మైనస్ పాయింట్ లాగా ఈ ఫోన్లో నాకైతే ఏమనిపించలేదు. ఒకటే నేను ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే కొద్దిగా ఈ బగ్స్ చెప్పే కదా, ఆఫ్ అయిపోయిందని చెప్పేసి అట్లా 2 సార్లు అయితే అయింది 20 daysలో, నాకు 2 సార్లు అయితే అయింది. బట్ ఇదైతే నెక్స్ట్ iOS అప్డేట్స్లో అయితే ఫిక్స్ చేస్తారు, నో ప్రాబ్లం. అండ్ మెయిన్లీ నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వచ్చేసరికి ఇది ప్రాబ్లం కాదు, ఇది నేను అలవాటు పడిపోయి ఉన్నా దీనికి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఆండ్రాయిడ్ ఫోన్లో నాకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండేది, దీనిలో నేను ఖచ్చితంగా ఫింగర్ ప్రింట్ సెన్సార్ని అయితే మిస్ అవుతున్నా. బట్ ఫేస్ ఐడి అయితే చాలా బాగా వర్క్ అవుతుంది, ఫ్లాలెస్లీ వర్క్ అవుతుంది. నేను ఎంత చీకటి రూమ్లో, ఈ రూమ్లో లైట్లన్నీ ఆపేసుకొని నేను చెక్ చేసినా కానీ, ఎంత చీకటిగా ఉన్నా కానీ ఈ డిస్ప్లే బ్రైట్నెస్ ఆధారంగా ఆ లైట్ నా ముఖం మీద పడి ఇదైతే అన్లాక్ అయింది, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఎంత చీకట్లో ఉన్నా కానీ ఫేస్ అన్లాక్ ఈజీగా అన్లాక్ అయింది, అండ్ సెక్యూర్ కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఇంప్రూవ్ చేయాలి అనిపించింది వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా లో లైట్ పర్ఫార్మెన్స్, అండ్ ఫ్రంట్ కెమెరా లో లైట్ పర్ఫార్మెన్స్ ఒకటి ఇంప్రూవ్ చేయొచ్చు. అండ్ ఛార్జింగ్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఎక్కువ టెంపరేచర్ అయితే రిజిస్టర్ అవుతుంది. 60,000 పెట్టి మనం ఫోన్ కొన్నప్పుడు ఛార్జింగ్ చేస్తున్నప్పుడు హీట్ అయితే మీకు ఎట్లా ఉంటుంది చెప్పండి. సో అది హీటింగ్ కొద్దిగా తక్కువ ఉంటే బాగుంది అనిపించింది. ఇది ఓవరాల్గా నా రివ్యూ అయితే. ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం 2022లో ఇది ఒక బెస్ట్ ఐఫోన్ అని చెప్పుకోవచ్చు, ఒకవేళ మీకు ఈ ఫోన్ 60,000 రూపీస్ లోపు వస్తే. ఎందుకంటే దీనికి iPhone 14కి అసలు మీకు డిఫరెన్సెస్ ఏం లేవు. iPhone 14లో మీకు ఎక్స్ట్రాగా దీంతో కంపేర్ చేస్తే ఒక కోర్ GPU ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. దీనిలో 4 core GPU ఉన్న CPU ఉంటుంది, దానిలో 5 core GPU ఉంటుంది, అదొకటి. అండ్ ఇంకోటి క్రాష్ డిటెక్షన్ ఉంటుంది దానిలో, అండ్ దానిలో శాటిలైట్ SOS ఉంటుంది. బట్ ఇండియాలో శాటిలైట్ SOS పనిచేయదు కాబట్టి ఒక్క ఫీచర్ కూడా iPhone 14లో మీకు ఫరక్ పడదు. iPhone 14 తోటి కంపేర్ చేస్తే ఇదే మీకు చాలా బెటర్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 చేంజెస్ తప్పించి iPhone 14కి 13కి అట్లాంటి డిఫరెన్స్ కూడా ఉండదు. సో ఒక ముక్కలో చెప్పాలంటే మీ దగ్గర iPhone 13 ఉంటే మీ దగ్గర iPhone 14 ఉన్నట్టే. సో ఒకవేళ మీ దగ్గర iPhone 13 ఉన్నా కానీ ఇది 13 కాదు 14 అని చెప్పేసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే ఎట్లాంటి ఫిజికల్ డిఫరెన్స్ అండ్ ఎట్లాంటి మేజర్ డిఫరెన్స్ అయితే లేదు. టెక్నికల్లీ మీ దగ్గర iPhone 14 ఉన్నట్టు. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా వీడియో అయితే షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో డైలీ పెట్టే వీడియోస్ని కూడా ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.